ఎంత నీళ్లు నిలబెడుతున్నారనేది ప్రాజెక్టుకు ప్రాధాన్యత. 150 అడుగులు నీళ్లు నిలబెడితేనే 194 టీఎంసీలు నిలవ ఉంటుందండి. 134.9 అంటే 135 అడుగులు ఎత్తు, 41.15 మీటర్లు ఎత్తు నిలబెడితే డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అవుతుంది. మరొకసారి చెప్తున్నా, ఎవరికన్నా దమ్ముంటే, నిజాయితీ ఉంటే దీన్ని వ్యతిరేకించాలి. చర్చకి దమ్ము లేకుండా దాక్కున్నారండి మీరు ఒక్కొక్కళ్ళు. వీళ్ళు చెప్పిన 135 అడుగులు ఎత్తు అంటే డెడ్ స్టోరేజ్ ప్రాజెక్టును పరిమితం చేసే దుర్మార్గమైంది. వాళ్ళు అఫీషియల్ గా బడ్జెట్ లో పెట్టారండి. ఎప్పుడు ఇంతవరకు పెట్టలేదు. సిగ్గు లేదా మీకు? కళ్యాణ్ గారు బాబు గారు మాట్లాడారు ఇంతకుముందు. సిగ్గు సెరవలేదురా, కారం రాసుకోండి ఎంపీలారు అన్నారు. నేను మాట్లాడింది కదా, ఆయన మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతాను, సిగ్గు శరం కారం ఉప్పు ఉందని ఆయన యాడ్ చేస్తున్నా. కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన దానికి ఈ ఎంపీలు ఏం చేస్తున్నారండి? వచ్చి చిడతలు భజన చేస్తున్నారా? జాతి క్షమించాలి మిమ్మల్ని. ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు, మా గొంతులో శ్వాస ఉన్నంత వరకు ఆ కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారులకు తల తాకట్టు పెట్టిన దానికి ఖచ్చితంగా నిలదీసి తీరుతాం. 2023లో కేంద్ర ప్రభుత్వం 12,950 కోట్ల రూపాయలు దాదాపుగా మేము రిలీజ్ చేస్తున్నాం, పట్టుకెళ్ళండి. కానీ మీరు 30,000 కోట్లకు లిమిట్ అయి ఒప్పుకుంటారా లేదా మీ మీద ఏమన్నా చర్య తీసుకోండి అని ఏమన్నారో తెలీదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకోలేదు. లేదా 12,950 కోట్ల రూపాయలు అదే రోజు గంటలో వచ్చి ఉండేది.